జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందంటూ మండిపడ్డారు. అందుకే తనపై కేసు పెట్టారని తెలిపారు. దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏళ్ళు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అట్టరానాలు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తుంది. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తుంది. పార్కు ఒకటి తీసుకోవాలి, వద్దటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పాను, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేస్తే నేను కూడా కూర్చుంటాను పోయి. ప్రైవేట్ కూడా ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వాటికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాగా చెప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకున్నారు. అది కూడా చెప్తే నేను దాని మీద తర్వాత యాక్షన్ తీసుకుంటున్నాడంట. గుడిసెలేమో ముందు కొడుతున్నాడంట ఆయన, వీళ్ళ మీద తర్వాత యాక్షన్ తీసుకుంటాడు. బిల్డింగ్ వెనుకనే పెద్ద పార్క్ అయిన బిల్డింగ్ వెనుకనే ఏం చేసి పెద్ద గార్డెన్ వేసుకున్నాడు. మరి అది కనబడతలేదా? ఎందుకు అది యాక్షన్ తీసుకోలేదు? బసవరాజు అని ఎవరో ఉన్నారు, ఆయన ఇంటి వెనుకగా వేసుకున్నాడు. మొత్తం 500-600 గజాలు మొత్తం బౌండరీ వేసుకున్నాడు. దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను, అది పట్టించుకోలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను అన్ని ఫోటోలు తెప్పించాను. నిన్ననే గూగుల్ మ్యాప్ కూడా తెప్పించాను. 20 ఏళ్ళ కింద ఎట్లా ఉండే ఏముండే అన్నీ తెప్పించాను. అన్నీ నేను రిపోర్ట్ ఇస్తాను. ముఖ్యమంత్రి ఏదున్నా కూడా ఎప్పుడే కానీ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది. నేను తప్పు చేస్తే కేసు పెట్టాలి, వద్దటలే. నేను ప్రజల ఆవేదన వ్యక్తం చేసి నాకు ఫోన్ చేస్తే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఇదే మాట నేను రంగనాథ్ గారికి కూడా చెప్పాను. నేను బయట ఉన్నాను, వచ్చిన తర్వాత ఇద్దరం విజిట్ చేస్తాము. ఆడ పార్క్ ఉన్న మాట వాస్తవమే. ఆ పార్క్ నుంచి ఇయర్ మార్క్ చేసింది, అది కూడా నా దగ్గర ఉంది, ఇచ్చారు, దాన్ని ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఒక స్టేజ్కు కాలమ్స్ కూడా లేచిన కాపీ, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. నేను ఫౌండేషన్ వేసిన నా ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది దాని మీద. కానీ ఇంత ప్రోయాక్టివ్గా పనిచేసే అవసరం ఏంది? ఎవడో ఏంటంటే సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ అని. సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనం ప్రజాప్రతినిధిగా నన్ను అడగొద్దా? ఏం సార్ ఇది నిజమా లేదా అని? నువ్వు ఇవాళ అధికారం మీద ఉంటావు, రేపు వెళ్ళిపోతావు. మేము ఈడ ఉండాలి కదా, పుట్టి పెరిగిన వాళ్ళ మీద. నువ్వు రిటైర్ కాగా నీ ఊరు కుట్టుతావు. నేను ఇంటే బతికినా ఇంటే వస్తా కదా. నేను వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా. అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే, నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను. నేను వచ్చి ఆ లేఅవుట్ డీసీ చూసి అక్కడ 2-3 పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి. మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వాడిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. ఇలా పోతాను, ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగా. అవన్నీ ఏమి చేయలేదు. ఎవరో చెప్పినట్ట, చెప్తే వాళ్ళు ఎవర్రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా. ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నాను, నోటీస్ ఇస్తున్నా. కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు.
ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద ప్రజా వ్యతిరేక విధానాలు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమంది చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయే రైట్ నాకు ఉంది. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి. మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురించావని నేను ఉండే ధైర్యంతో నేను ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చుట్టూ చాలా మందిని చూస్తాను. ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు. ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మాకేం కావాలి? ప్రజా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము. ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు కలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడటం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు. కాబట్టి ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీ లోకుంటారా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ప్రజల దగ్గరికి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో చెరువులు, అదేవిధంగా పార్కులు, ప్రభుత్వ భూములను రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా, అదేవిధంగా రాజకీయ నేతల మధ్యలో వార్ జరుగుతుందా అంటే అవును అనేటువంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. నిన్న ఈ అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మాట్లాడారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైనా అడ్డుకుంటే అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా అవసరమైతే కేసులు కూడా పెడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కేసులు పెట్టడం జరిగింది. అక్కడ ఏదైతే పార్కు స్థలం ఉందో ఆ పార్కు స్థలాన్ని కొంతమంది అక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళని తొలగించాం. ఆ పార్కును రక్షించడం మా బాధ్యత కాబట్టి తమకు ఫిర్యాదు అందింది. అందులో భాగంగానే ఆ పార్కును రక్షించాము. అయితే రక్షించినటువంటి పార్కుకు చుట్టూగా ఫెన్సింగ్ వేస్తున్నాము. అయితే ఇలాంటి ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు అధికారికంగా అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి సంక్షేమ సంఘాలు లేదా ఇతరులు ఎవరైనా ముందుకొస్తే దానికి వాళ్ళ సహకారాన్ని మేము తీసుకుంటున్నామని రంగనాథ్ చెప్పడం జరిగింది. అయితే ఈ అంశం పైన ప్రైవేటు వ్యక్తులతో ఎలా పని చేయిస్తారు, ఈ విధంగా చేయడం ఏంటి అనేటువంటి అంశాల పైన అయితే స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏవి రంగనాథ్ పై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నేను నిధులు ఇస్తా, నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నిధులు ఇస్తా, దాన్ని నిర్మించవచ్చు అని చెప్పినా కూడా వినకుండా ప్రైవేటు వ్యక్తులతో చేస్తే వాళ్ళు అక్కడ దర్జాగా తాము కబ్జా చేస్తున్నట్టుగా కూర్చొని వాళ్ళు ఫెన్సింగ్ వేయిస్తున్నారు, ఇది తమ భూమి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా పక్కనే ఏదైతే ప్లాట్ తొలగించారో అక్కడ ఉండేటువంటి పార్కులో ఉండేటువంటి గుడిసెలు తొలగించారో దానికి ఆనుకునే పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో ఒక ప్రైవేట్ వ్యక్తి దాదాపు 500-600 గజాలు కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానిని ఎందుకు తొలగించలేదు అంటే దానిని తర్వాత చూస్తాను అంటూ ఏవి రంగనాథ్ చెప్పడం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తప్పుపడ్డారు. తనకు పైన ఏదైతే కేసు ఫిర్యాదు చేశారో ఈ అంశానికి సంబంధించి ప్రివిలేజ్ మోషన్ నేను దాన్ని మూవ్ చేస్తానంటూ కూడా దానం నాగేందర్ చెప్పారు. అంతేకాదు స్థానికంగా మేము ఉంటాము, మీలాంటి అధికారులు వస్తూ వెళ్తూ ఉంటారు, తమకు ఇబ్బందులు వచ్చే పద్ధతిలో పనిచేయొద్దు, ముఖ్యమంత్రి గారు రక్షించమని చెప్పారు కానీ సామాన్యులను ఇబ్బందులకు గురి చేయమని చెప్పలేదు కదా అన్నట్టుగా కూడా ఈ దానం నాగేందర్ మాట్లాడడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి చాలా విలువైన భూమిగా చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో ఒక గజం 4-5 లక్షల వరకు ఉంటుందని నిన్న ఏవి రంగనాథ్ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా చేస్తున్నటువంటి పనులకు ఈ విధమైనటువంటి పొలిటికల్ ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ ఎలా కూడా వెనక్కి తగ్గను అని
హైడ్రా కమిషనర్ చెప్పడం జరిగింది. ఏవైతే రూల్స్ ఉంటాయో రూల్స్ ప్రకారం వెళ్తాం. భవిష్యత్తులో తామే సొంతంగా ఒక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు ఉంటే ఇమ్మీడియట్లీ గా కేసులు కట్టి దాన్ని అవసరమైనటువంటి పద్ధతుల్లో లీగల్ గా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. మన ఓల్డ్ సిటీలో కూడా అక్కడ మీరాలం ట్యాంక్ పక్కన ఉండేటువంటి చెరువు దగ్గర బుమ్రుక్ దౌలా చెరువు అని ఉంటుంది. అక్కడ దానికి సంబంధించి ఆ చెరువులో లేఅవుట్ వేసి అక్కడ నిర్మాణాలు చేసినప్పుడు కానీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజా ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఈ పార్క్ లో ఉండేటువంటి ఇళ్లను కూల్చేటప్పుడు, నివాసాలను కూల్చేటప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ నేను లేను, వచ్చిన తర్వాత చేద్దామని అంటే కూడా వినకుండా చేశారు. కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలు పేదలను అక్కడ అందరు కూడా ఎస్సీలు లాంటి వాళ్ళు ఉన్నారు, వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయొద్దని నేను చెప్పినా కూడా వినలేదు అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇలాంటి విషయంలో చట్టపరంగా లేదంటే ఒక పద్ధతిగా వెళ్తే బాగుండేది కదా, ఇంత దూకుడు స్వభావం ఎందుకు అనేటువంటి మాటలు చూస్తే కొద్దిమంది ప్రచారం కోసం ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళు రెగ్యులర్ గా టీవీలో పేపర్లో కనబడమే లక్ష్యంగా ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేస్తారు దానం నాగేందర్. అంతేకాకుండా ఇలాంటి పనులు చేయడం ద్వారా మరింత పెద్ద పోస్టులు వస్తాయి అనేటువంటి దానికి ఆలోచించి ఇలా చేయడం సరికాదు అంటూ చాలా ఘాటైనటువంటి విమర్శలు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పైన అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఏవి రంగనాథ్ అయితే నిన్న చెబుతున్న దాని ప్రకారం చెరువులు చాలా వరకు కబ్జాలు అయిపోయాయి. కాబట్టి ఆ చెరువుల పైన నేను ఏదైతే ప్రభుత్వం తనకు అధికారాలు ఇచ్చిందో, ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో, ప్రభుత్వం నిబంధనల మేరకే మేము పని చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ స్థలం లేదా చెరువులు నాలాల పైన కబ్జాలు చేసి నిర్మాణాలు చేయాలంటే భయపడే విధంగా అయితే తప్పనిసరిగా తమ చర్యలు ఉంటాయి. సిటిజన్స్ కూడా అదే సూచిస్తున్నాము. అలాంటి వాటిల్లో తక్కువ ధరకు వస్తే కొనుగోలు చేసి వాటిని నష్టపోవద్దు అని కూడా ఏవి రంగనాథ్ సూచించడం జరిగింది. మొత్తంగా అయితే ఇటు హైడ్రా అదే విధంగా హైదరాబాద్ ప్రజా ప్రతినిధుల మధ్య అయితే మాత్రం ఈ అంశం అయితే చిచ్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మనం హైదరాబాద్ నగరంలో నిన్న ఈ అంశం కూడా చెప్పడం జరిగింది. ఏవి రంగనాథ్ ఎక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయో అక్కడ ఉండేటువంటి దాంట్లో కొద్ది మంది ప్రజా ప్రతినిధులు, వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా చెప్పలేదు, కానీ కొద్ది మంది ప్రజా ప్రతినిధులు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండా ఈ చెరువులు కానీ నాళాలు కానీ ప్రభుత్వ భూములు కానీ కబ్జా అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి అలాంటి వారి విషయాన్ని కూడా మేము గుర్తిస్తాము. వాటికి సంబంధించి వాళ్ళు రిపీటెడ్ గా ఇట్లాంటి పనులు చేస్తుంటే అవసరమైనటువంటి చర్యలు కూడా వాళ్ళపైన తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఒకవైపు ప్రభుత్వము అక్రమ నిర్మాణాల పైన, అక్రమాలకు పాల్పడే వారిపైన కఠినంగా వ్యవహరిస్తుందని చెప్తుంది. కానీ మరొక వైపు ఎమ్మెల్యేలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఇలాంటి చర్యల పైన అయితే ఆక్షేపణలు చేస్తున్నారు. చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నేను ఫిర్యాదు చేస్తా అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది ఎంత దూరం వెళ్తుంది, క్లియర్ అవుతుందా లేదా అనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు. ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏళ్ళు పెట్టొద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అట్టరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండరు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తుంది. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తుంది. పార్కు ఒకటి తీసుకోవాలి, వద్దటలేండి. నేనే కట్టిస్తా అని చెప్పాను, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టి. జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ రంగనాథ్ నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం. చేసినప్పుడు త్వరలో వాళ్ళందరితో కూడా మీటింగ్ పెడుతున్నాం. మీటింగ్ పెట్టేసి వాళ్ళకి చెప్పడం కాదు, చెప్పినా నడవదు. రేపు కొన్ని బండ్లు సీజ్ చేసి కోర్టుకు పెట్టామనుకోండి,
కోర్టుకు పెట్టి వందలాది బండ్లు రేపు అది కోర్టుకు డిపాజిట్ అయిపోద్ది. అప్పుడు తెలిపి ఇదనమాట. ఇవి చెప్పడంతో ఎవరన్నా అవుతారా మన దగ్గర? అవ్వదు కదా. యాక్షన్ కనపడాలి, కనపడి అప్పుడు నిజంగా చట్టం అంటే భయం రావాలి. చట్టం అంటే భయం వస్తే ఒక లా అనేది ఒకటి ఉంది, ఈ విధంగా చేస్తే కనుక రేపు తప్పు అనేటటువంటిది వెళ్తేనే ఫర్దర్గా మనం. లేకపోతే ఈ స్కేల్ ఆఫ్ జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, ఈ స్కేల్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇదంతా కూడా చాలా చాలా ఫినామినల్, చాలా ఎక్కువ మోతాదులో జరుగుతుంది అన్నమాట. నేనే చేసినప్పుడు త్వరలో వాళ్ళందరితో కూడా మీటింగ్ పెడుతున్నాం. మీటింగ్ పెట్టేసి వాళ్ళకి చెప్పడం కాదు, చెప్పినా నడవదు. రేపు కొన్ని బండ్లు సీజ్ చేసి కోర్టుకు పెట్టామనుకోండి, కోర్టుకు పెట్టి వందలాది బండ్లు రేపు అది కోర్టుకు డిపాజిట్ అయిపోద్ది. అప్పుడు తెలిపి ఇదనమాట. ఇవి చెప్పడంతో ఎవరన్నా అవుతారా మన దగ్గర? అవ్వదు కదా. యాక్షన్ కనపడాలి, కనపడి అప్పుడు నిజంగా చట్టం అంటే భయం రావాలి. చట్టం అంటే భయం వస్తే ఒక లా అనేది ఒకటి ఉంది, ఈ విధంగా చేస్తే కనుక రేపు తప్పు అనేటటువంటిది వెళ్తేనే ఫర్దర్గా మనం. లేకపోతే ఈ స్కేల్ ఆఫ్ జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, ఈ స్కేల్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇదంతా కూడా చాలా చాలా ఫినామినల్, చాలా ఎక్కువ మోతాదులో జరుగుతుంది అన్నమాట. నేనే జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందంటూ మండిపడ్డారు. అందుకే తనపై కేసు పెట్టారని తెలిపారు.